వెల్కమ్ టు శ్రీ.Its. నా పేరు శ్రీహారిక. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందామండి. అది కూడా ట్రెడిషనల్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చూడండి. వావ్, ఎక్సలెంట్గా ఉందండి కర్రీ మాత్రం. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ట్రెడిషనల్ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. చికెన్ అండి, 1/2 kg చికెన్ ఇది. ఇందులో నేను ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, అలాగే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 అవర్ అవుతుంది మ్యారినేట్ చేసి. అలాగే ఒక 2 టమాటీలు మీడియం సైజు, పచ్చిమిరపకాయలు ఒక 2, ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి. అలాగే ఇది కొబ్బరికాయ, గసగసాలు పేస్ట్ అండి, యాలకులు కూడా వేసాను. 3 పేస్ట్ పెట్టేసుకున్నాను. అలాగే కారం అండి, నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో కారం వేసాను కాబట్టి కారం నాకు సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకా తీసుకోండి. కారం 1 స్పూన్ తీసుకున్నాను, ఉప్పు 1 స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే గరం మసాలా 1/2 స్పూన్, అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 స్పూన్, అలాగే పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి 1/2 స్పూన్, అలాగే పసుపు 1/2 స్పూన్, అలాగే ఆయిల్ అండి. ఆయిల్ ఈ గరిటతో 4 స్పూన్లు సరిపోతుంది ఆయిల్. అలాగే కొత్తిమీర అండి, అలాగే పుదీనా, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసేసుకుందాం. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. బాగా వేపుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. బాగా వేగనివ్వండి. 2 పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటీలు యాడ్ చేసేసుకుందాం. టమాటీలు స్మూత్ అయినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూసుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయినాయి అండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 3 మినిట్స్కి. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూసుకుందాం. స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. బాగా కలిపేసుకోండి. స్పైసెస్ అన్నీ బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు కర్డ్ కూడా వేసేసుకోండి. కర్డ్ వేసేసుకొని బాగా కలుపుకోండి. కర్డ్ వేసి బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు కొత్తిమీరని, పుదీనాని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే పుదీనా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకుందామండి. ఒక 2 మినిట్స్కి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూసుకుందాం. వావ్, అంత బాగా మగ్గిందండి. కొబ్బరికాయ, గసగసాలు, యాలకులు పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఎప్పుడు కూడా ఈ పేస్ట్ని మనం దించి ఒక 2 మినిట్స్ ముందు వేసుకోవాలండి. బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, కొబ్బరికాయ పేస్ట్ అంతా బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అందులో వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చాలా కొంచెమేనండి. జస్ట్ ఆ వాటర్ వేసి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్కి మగ్గించుకుందాం. ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయింది. మూత తీసి చూసుకుందామండి. వావ్, చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో టేస్టీ ట్రెడిషనల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ సూపర్గా ఉందండి. నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయాలండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్స్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.